నిన్ను వదలని సమంత ఏంటా అనుకుంటున్నారా? ఆల్రెడీ నాగ చైతన్య సమంత వాళ్ళు ఎంత బ్యూటిఫుల్ పేరో, ఫ్యాన్స్ అందరూ వాళ్ళని ఎలా చూసారో, వాళ్ళు విడిపోయిన తర్వాత ఫ్యాన్స్ అందరూ ఎలా బాధపడ్డారో అందరికీ తెలుసు. అలాగే నాగ చైతన్య విడిపోయినా కూడా ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకున్నారు. అటు సమంత తన సినిమాలతో తను బిజీగా, ఇటు నాగ చైతన్య తన సినిమాలతో తను బిజీగా, ఇద్దరు కూడా ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఎప్పుడు కూడా వాళ్ళు విడిపోయామనే థాట్ ఎవరికి రానియకుండా వాళ్ళు అంత కష్టపడుతూ ఎవరి పని వారు చేసుకుంటూ వెళ్ళిపోయారు. బట్ అయితే నాగ చైతన్య రీసెంట్గా తన ఎంగేజ్మెంట్ తర్వాత ఫ్యాన్స్ అందరూ కూడా ఏంట్రా ఇలా చేశాడని కొంతమంది, అయితే కొంతమంది చాలా హ్యాపీగా మంచి డెసిషన్ తీసుకున్నామని కొంతమంది, ఇలా రకరకాల ప్రశంసలు అయితే వచ్చాయి. సో దాన్ని ఎలా తీసుకుంటారు? ఫ్యాన్స్ ఒక రకంగా తీసుకుంటే, నార్మల్ అభిమానులు కానీ, సినిమా అభిమానులు కానీ, అక్కినేని అభిమానులు కానీ దాని ఇంకో రకంగా తీసుకున్నారు. సరే, ఆ కథ అంతా సెకండరీ. తను విడిపోయాడు, తను ఇంకో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు, తన పర్సనల్ అది. అయితే సమంత విడిపోయినా కూడా తను ఆల్రెడీ అఫీషియల్గా ఇద్దరు కూడా మేము విడిపోయామని చెప్పినా కూడా, అయితే ఇంకా సమంత నాగ చైతన్య వదలలేదంట. అంటే మన హీరోయిన్ సమంత గారు కాదు, రీసెంట్గా ఆయన ఎంగేజ్మెంట్ చేసుకున్న శోభిత గారి సిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ పేరు కూడా సమంత అనమాట. సో ఇంకా రేపు ఇంట్లో ఆయన పెళ్లి చేసుకున్నా కూడా వాళ్ళ ఇంట్లో సమంత అనే పేరు ఆయన వినాల్సి వస్తుంది. తన వైఫ్ చెల్లెల పేరు కూడా సమంత అవడం, ఆయనకి ఆ జ్ఞాపకాలు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తాయని చెప్పి ఫ్యాన్స్ అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. అయితే ఇన్స్టాగ్రామ్లో ఆవిడే ఎన్నో వీళ్ళ ఫొటోస్ అన్నీ షేర్ చేసి ఆవిడ కొంచెం పుల్ ఆఫ్ చేసిందని చెప్పొచ్చు. ఆవిడ ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యే వాళ్ళకి ఆమె ఎలా చేసింది, ఇంతకుముందే హింట్స్ ఇచ్చింది ఆమె, అవన్నీ కూడా తెలుస్తాయి. అయితే శోభిత వాళ్ళ సిస్టర్ సమంత అవడం, నాగ చైతన్య ఎప్పుడైనా తను పిలవాలంటే సమంత అనే పిలవాలి తప్పకుండా. సో అది వచ్చినప్పుడు మాత్రం తను కొంచెం బాధపడతాడని చెప్పి ఫ్యాన్స్ అందరూ కూడా కొంచెం బాధపడుతున్నారు. సో ఏదైనా కానీ ఇంక మరి ఆ జ్ఞాపకాలు తప్పవు తను ఉన్నంతకాలం జీవితాంతం. సో ఇది ఆయన అలా కంటిన్యూ చేస్తారా, ఆ జ్ఞాపకాలను మరి తుడుచుకుని వెళ్ళిపోతారా అనేది చూడాలి.